వీళ్ళెట్ట వీళ్ళ ఫ్యామిలీ అట్ట మా ఫ్యామిలీ అట్ట అని అందరికీ తెలుసు. ఫుల్ వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి హిందూ అది అందరికీ తెలుసు. ఫస్ట్ ఈయన ఇష్టపడినప్పుడు వచ్చేసి రాను క్రిస్టియన్లో అట్టా ఇట్టా అనిండు. సరేలే నేను కావాలంటే క్రిస్టియన్ మారాలా అని మాత్రమే నేను చెప్పిన. అయితే అయినా నా పనికి తొందర అవుతుంది, అది తొందర అవుతుంది, ఇది తొందర అవుతుంది, మారననిండు. సరేలే మనం దేవుడి కన్నా మొరపెడతారు అని చెప్పి గమ్మున అయిపోయినా. నేను ప్రేయరే చేస్తాను, దేవా నాకు అన్నిట్లో నీ చిత్తం చూపించిన, పెళ్లి విషయంలో మాత్రము ఎందుకు నాకు నీ చిత్తమే చూపినట్టుండవు అని అడిగితే ఏం నాకు ఇంతవరకు ఆ పెళ్లి విషయంలో ఒక కళ కూడా వచ్చిందిలే, ఒక వాక్యం కూడా వచ్చిందిలే, ఏది రాలే. సరే అనేసి ఈయనే వచ్చిండు, క్రిస్టియన్లో మారుతా అని మారిండు. మనం నడిపించేది ఒకటే, దేవుడే నడిపిస్తాడు. మనం తీసుకురావాల్సింది మన బాధ్యత. మేము పెళ్ళైంది గుడికి పోతుండము అవిశ్వాసమే. అయితే కూడా ఏం దేవుడు ఇట్లా చేస్తున్నాడు. పెళ్ళి ఏమో ఘనంగా నడిపించిండు దేవుడు. ఒక్కరిపై లేదు, యాక్చువల్లీ మా ఇద్దరు కూడా ఒక్కరిపై లేదు. పెళ్లి విషయం ఏమో టాపిక్ ఏమో వచ్చేసింది. సరే దేవుడు నడిపిస్తాడు. పెళ్లి విషయం మాట్లాడి ఒక వారం క్రితం అకౌంట్లో 40,000 పడింది ఫస్ట్. దాని తర్వాత ఒక్కరిపైలే. దేవుడు ఎట్టో మనుషుల మూలంగా దేవుడు చేస్తానని విశ్వసిస్తాం. గొప్ప రీతికి దేవుడు నడిపించేసిండు. పెళ్ళి ఏమో ఇద్దరు బాగా గ్రాండ్ చేసుకున్నాం. దాని తర్వాత ఏమో స్టార్ట్ అయింది ఇంకా అప్పుల బాధ ఒక పక్క, హెల్త్ ఇష్యూ ఒక పక్క, అందరూ విడిపోయే పరిస్థితి వచ్చేసింది. నాకేమో కళలు వస్తూనే ఉంటాయి. ఏమి ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ జగడాలు వేసే మారికి పెద్ద కళలు వస్తూనే ఉంటాయి. ఏమి ఎప్పుడు ఇదే మన కళలు వస్తున్నాయి. సరే అని ఒక పాస్టర్కి ఫోన్ చేసి ఎవరి ద్వారానో మాట్లాడ్డా. ఆ పాస్టర్ இல்லைம்மா உங்கள் சித்தத்தில் இது இல்லைம்மா நீங்கள் பிரிஞ்சு வந்துடணும் அப்போதான் கடவுள் இல்லைன்னா நீ இதில் இருந்தால் ரொம்ப కష్టపడువ అని చెప్పిండు. నేను నమ్మలే, దేవుడు ఎప్పుడు అట్లా అనుకోడు కదా. సరే అనేసి నాకేమో చాలా బాధ. నేను విడిపోయా, నా మైండ్ అయితే అవి వచ్చేసిందట. అయితే నేను పాల్స్ కూడా అడిగిన, పాల్ నాకు ఈ మరి కళ్ళు వస్తూనే ఉండేరా, నువ్వు జిషి అక్కపడుతుండ్రు కళ్ళ నాకు, వేరే ఎవరు అక్కపడలే. 2 సార్లు వచ్చింది. వాళ్ళిద్దరు మూలింగే నాకు 2 సార్లు వచ్చింది. మేము బాడిపోయిండే ఇంట్లో వచ్చేసి వాళ్ళిద్దరే అక్కపడతారు. 2 సార్లు కళ్ళు వచ్చినప్పుడు వేరే ఎవరు మూతలు అక్కపడలే, జిషి పాల్స్ మూతే అక్కపడుతుంది. ఈ మరి వచ్చిందిరా అని చెప్పినాను పాల్స్కి. అప్పుడు పాల్స్ ఏమని అంటే, దేవుడు కళలు ఎందుకు చూపించేది, మంచిగా చెడ్డగా అంటే మంచిగా. మీరు కళలు వస్తున్నాయి అంటే అవన్నీ మీ ప్రార్థనలో పెట్టి కట్టాలా. దేవుడు ముందు చూపిస్తుందంటే శోధనలు వచ్చేటప్పుడు ముందు చూపిస్తే దానికోసం భారం ప్రేయర్ చేసి ప్రేయర్లో కట్టాలా అని చెప్పింది. అప్పుడు ఇంకా నేను వచ్చేసి కళలు వచ్చినప్పుడు యేసయ్యా ఇవన్నీ యేసుక్రీస్తు నామములో తొలగిపోవుననే ఇప్పుడు దాకా నేను ఆ ప్రేయర్ చేస్తూనే ఉంటాను. పాల్స్ వచ్చేసి అప్పుడు చెప్పిండు ఏమని, దేవుడు వచ్చేసి పెళ్ళి అవ్వాలంటే దేవుడు చిత్తం లేకుండా ఏది జరగదు అని. అప్పుడు అవునురా కరెక్ట్ రా, విడిపోవాలా అని నా థాట్ రా అంటే, లేదు అట్టంతా ఏమొద్దు, దేవుడు చిత్తము, పెళ్ళి అనేది దేవుడి చిత్తమే. అప్పుడు ఇంకా నేను వచ్చేసి కళలు ఎందుకు వస్తున్నాయి, మన కళలు వచ్చి తప్పుగా అనుకున్నా, దేవుడే ఇటు చూపిస్తున్నాడేమో అని నేను అనుకున్నా. అయితే అది తప్పని పాల్స్ ద్వారా నేను తెలుసుకున్నాను. దాని తర్వాత కష్టం ఒక్క నెల కూడా మేము సంతోషం ఉండిందిలే. అంటే ఒకరోజు బాగుంటాం, ఒకరోజు కష్టము, ఒకరోజు అప్పుల బాధ. అయితే మాత్రం పెళ్ళి అయినప్పుడు నీకు సొంత కూడా దూరం అయిపోయినారు అప్పులు దీంట్లో. ఇంకా మనుషులు వచ్చేసి డబ్బులు అనేసి వస్తేనే ఎవరైనా అందరి ఫ్యామిలీలో ఉండేది ఇది. అయితే సొంత వాళ్ళు కూడా వాళ్ళ మాటలు అయితే నేను ఈ చెవులారా వినుకుంటూనే ఉంటాం. మేము వింటాం, మా అమ్మ వాళ్ళకి వస్తుంది, మా అక్క వాళ్ళకి అందరికీ ఫోన్లు వస్తాయి. వాళ్ళు మాట్లాడే మాటలు మా చెవులకు కూడా వస్తాయి. మేము ఇంతవరకు మీరు ఎందుకు ఇట్లా మాట్లాడినని ఒక్కరిని కూడా మేము అడిగిన వాళ్ళు కాదు. ఇద్దరము సరే. అయితే మేము డైలీ ప్రేయర్ చేసేది. మేము ఇద్దరం డైలీ పనుకునేటప్పుడు డైలీ ప్రేయర్ చేస్తాము. ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు డైలీ మాతో ఏం మాట్లాడతారు అంటే శత్రువుల గురించే మాట్లాడతారు. శత్రువులు మీరు ఎందుకు మనుషులను చూసి భయపడతారు, మనుషులు ఎంత మాత్రము పురుగు వంటి వారు అని దేవుడు స్పష్టంగా మాట్లాడతారు ఎప్పుడు. ఈయనకి నాకు ఎప్పుడు అదే మాట్లాడతారు. శత్రువులు వాళ్ళ నోటి మాటలు ఎందుకు నడిపిస్తుంది అంటే అహంకారం వచ్చేసి నాశనంకి ముందు నడిపిస్తుంది అని. మాకు అప్పుడు దాకా బైబిల్ ఇన్ని మాటలు ఉన్నాయని కూడా తెలియదు. డైలీ ప్రేయర్ చేసి భారం ప్రేయర్ చేసి ఇద్దరము ఎప్పుడు బైబిల్ ఈయన ఓపెన్ చేసినా కూడా ఎప్పుడు నేను ఓపెన్ చేయను, ఈయన ఓపెన్ చేసి భారం ప్రేయర్ చేసి ఓపెన్ చేసి ఎప్పుడు శత్రువుల గురించే మాట్లాడతాడు దేవుడు. మీరు గమ్మున ఉండండి, కార్యం జరిగించి వాడను నేను,
మీరు గమ్మునుండండి, నేను చూసుకుంటా అని మేమిద్దరము. ఈయన పాపం వచ్చినా కూడా నేను నమ్మకం కోల్పోతా. ఏం దేవుడు మనం ఇట్లా చేస్తుండాడు, మనం ఎందుకు వీళ్ళు నమ్మి కేసులు ఏమో అయిపోతాయి. కేసులు అంతా అయిపోయి మనుషులు ఏమరిచ్చేవాళ్ళే. దగ్గర ఆయనకి 5 లక్షలు బయట నుంచి రావాలా. అయితే 2-3 కేసులు అయినాయి. ఇన్సూరెన్స్ ఒక తీసి ఇచ్చిండు. అడ్వకేట్ కేసులు ఏమో అయిపోతాయి, అయితే డబ్బులు రావు. ఏం తండ్రి ఈ మార్గం అన్ని ఒక్కటైతే పర్వాలే, ఇప్పుడు డబ్బులు ఈరోజు ఇస్తాను రేపు ఇరు. ఏం తండ్రి ఏం ఇది చేతికి అంది నోటికి అందని అంటుంది. నాకైతే చాలా భారము. ఏం తండ్రి నువ్వు ఏం అనుకుంటున్నావు, నేను ఎందుకు మనిషిని నమ్మినావు, నేను ఈ జగాలు వేస్తా. అయితే నేను ఒకే ఒక మాటే చెప్తాడు, నేను ఆయన్ని నమ్మలే, దేవుణ్ణి నమ్మినాను. నేను ఎప్పుడెప్పుడు అమ్మారు మాట్లాడుతానో అమ్మారంతా విశ్వాసం ఇక్కడ నుంచి నాకు ఇప్పుడు వచ్చిందనమాట. నేను ఇట్టున్నాను, నేను దేవుడి పైన నమ్మకం కొంచెం తక్కువైనప్పుడు ఇప్పుడు నిన్న కూడా ఎందుకు ఇట్లా నమ్ముకున్నాము అంటే, నేను ఆయన నమ్మలేదు, దేవుడిని నమ్మినాను. ఎప్పుడు నాకంటే నేను పడిపోయినప్పుడు ఈయన నన్ను లేపించేది. అదే అనుకుంటే దేవుడు ఇట్ట ఉన్నాళ్ళని ఇట్లా మార్చిందే. అయితే ఇప్పుడు దాకా దేవుడు ఒక్క దీంట్లో కూడా మమ్మల్ని చేయడం లేదు, నడిపిస్తూనే ఉన్నాడు. గొప్ప రీతిగా అనుకోని రీతిగా నడిపిస్తున్నాడు. ఈ ఒక్క సంవత్సరంలో చూస్తే ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు మా ఇద్దరి పైన. చాలా మనుషులు వెనకాల మాట్లాడేది, మాకు వినపడాలనే మాట్లాడేది, అన్ని దేవుడు దాటి ఒక్క సంవత్సరము ఎట్ట గడిచిందని చూసుకుంటేనే తిరిగి ఇంత భయంకరమైన దినములని దేవుడు ఒక్క సంవత్సరం నడిపించిందంటే మేమిద్దరం చేసిన కార్యం కాదు, ప్రేయరు, దేవుడి కృప మా పట్ల ఉందని విశ్వసిస్తూ ఇద్దరము దేవుళ్ళలో ఉంటామని మాట తీర్పు ఎత్తుకొని ఇప్పుడు దాకా అట్టే నడుస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఎంత అప్పు తీరింది. ఈ సంవత్సరం దేవుడి వల్ల ఒక 5 లక్షలు 7 లక్షలు అప్పు దాకా దొరికింది. ఎంత అప్పు ఉంది.